సంజన అయితే ఈరోజు ఒక్కొక్కరికి చుక్కలు చూపించింది అసలు. ఏందంటే తను ఏదో మాట అన్నది. సరే ఏం మాట అన్నదో ఏందో అవన్నీ పక్కన పెడితే తన పైన తను స్టాండ్ తీసుకున్నదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. మొత్తం హౌస్ మేట్స్, అక్కడ ఉన్న ఆడియన్స్ అండ్ నాగ్ సార్ ముగ్గురు కలిపి కూడా నువ్వు చేసింది తప్పు అని తప్పు పట్టినా కానీ తన పైన ఉన్న తన కాన్ఫిడెన్స్ ఎలాంటిదంటే నేను తప్పు చేయలేదు, నేను తప్పుగా మాట్లాడలేదు, నాకు అనిపించింది నేను చెప్పాను, మాట కూడా తప్పే, దానికి నువ్వు సారీ ఫీల్ అవ్వాల్సిందే అని చెప్తే నేనైతే ఏం చేయలేను, నేను హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీ కానీ నేనైతే సారీ చెప్పానని చెప్పి సారీ చెప్పనే చెప్పలేదు. బట్ అందరూ లాస్ట్గా ఒప్పించి నాకు సార్ కన్విన్స్ చేయించి నువ్వు ఒక బ్లాక్ మార్క్తో లోపలికి వచ్చావు, ఆ బ్లాక్ మార్క్ తీసేయాలి, తీసేసి అండ్ ఇక్కడున్న నువ్వు ఒక ఏంటంటే ఒక బ్లాక్ మార్క్తో బయటికి పోకూడదు, అది క్లియర్ చేసి వెళ్తే అది నీకు కూడా మంచిగా ఉంటుంది. సో అలాంటి నిందలు ఏమి వేసుకోకుండా బయటికి పోకుండా మంచిగా బయటికి వెళ్ళు అని చెప్పేసి కన్విన్స్ చేశాడు. లాస్ట్ కన్విన్స్ అయింది, సారీ అప్పుడు చెప్పింది, ఫస్ట్ పబ్లిక్కి చెప్పిన తర్వాత రైతుకి చెప్పింది అనమాట. సో ఇందులో ఈ టోటల్ ఓవర్వ్యూలో తెలుసుకోవాల్సింది ఏంటంటే తనకున్న తన పైన ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే తను మాట్లాడేది కరెక్ట్ అని చెప్పేసి తను అనుకుంటుంది. మొత్తం ఓవరాల్గా కాన్వర్జేషన్ అనేది మొత్తం పక్కన పెడితే ఆ కాన్ఫిడెన్స్ ఎవరికైనా వాళ్ళకు ఉంటే కనుక నిజంగా సెట్ ఉంటుంది అసలు.